వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడే మరికొన్ని బిట్స్ గురించి మాట్లాడుకుందాం. దానిలోని భాగంగా ఎకానమీ నుండి ఈరోజు ఒక 50 బిట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, మీరు ఏదైనా ఒక ప్రామాణిక బుక్ తీసుకుని పూర్తిగా చదివిన తరువాత ఈ బిట్స్ చూడండి, మీకు బాగా అర్థమవుతాయి. మీకు ఎంతవరకు గుర్తున్నది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రణాళికలను మొదటిసారిగా ప్రారంభించిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? రష్యా. భారతదేశానికి ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి అని తొలిసారిగా సూచించిన వ్యక్తి ఎవరు? మోక్షగుండ విశ్వేశ్వరయ్య. మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఏ గ్రంథంలో ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థను సూచించారు అని అడుగుతున్నాడు. ఏ గ్రంథంలో? ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. 4వ బిట్ చూద్దాం. భారతదేశ అభివృద్ధికి ఒక ప్రణాళికా సంఘం అవసరమని చెప్పింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. 1950లో జయప్రకాష్ నారాయణ రచించిన ప్రణాళిక ఏది? ఏంటిది? సర్వోదయ ప్రణాళిక. 6వ బిట్ చూద్దాం. 1946లో ప్రణాళికా సలహా బోర్డు ఎవరి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది అని అడుగుతున్నారు. ఎవరు? కేసి నియోగి. ప్రణాళికా సంఘం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ప్రణాళికా సంఘం అధికార భవనం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఈ అధికార భవనాన్ని యోజన భవనం అంటారు. ఏంటిది? యోజన భవనం అంటారు. ప్రణాళికా సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళికా సంఘం తొలి ఉపాధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? విటి కృష్ణమాచారి. ఈయన శాశ్వతంగా తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కానీ తాత్కాలికంగా ఉన్నది ఎవరంటే గుల్జారీలాల్ నందా. 11వ బిట్టు. టాక్స్ ఆన్ ప్లానింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? పిసి మహల్నోబిస్. ప్రణాళికా సంఘం ప్రచురించే పత్రిక ఏది అని అడుగుతున్నాడు. ప్రణాళికా సంఘం ప్రచురించే పత్రిక ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? యోజన. భారతదేశ ప్రణాళికల పితామహుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? మోక్షగుండ విశ్వేశ్వరయ్య. నీతి ఆయోగ్ తొలి అధ్యక్షుడు ఎవరు? నీతి ఆయోగ్ తొలి అధ్యక్షుడు నరేంద్ర మోడీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు ఎవరు? అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ తొలి సిఇఓ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? సింధుశ్రీ కుల్లర్. 17వ బిట్ చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఎవరు? మొదటి పంచవర్ష ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? గుల్జారీలాల్ నందా. ధైర్యంతో కూడిన ప్రణాళికగా భావించబడినది ఏది అని అడుగుతున్నారు. ఏంటిది? ధైర్యంతో కూడిన ప్రణాళికగా భావించబడినది ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? 2వ పంచవర్ష ప్రణాళిక. 2వ పంచవర్ష ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పర్వత ప్రాంత అభివృద్ధి పథకం ప్రారంభమైన సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. ఏది? 1960. కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించిన తొలి దేశం ఏంటిది? తొలి దేశం భారత్. అయితే ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం 1952లో ప్రారంభించారు. ఓకే. మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? మోక్షగుండ విశ్వేశ్వరయ్య. మొదటి పంచవర్ష ప్రణాళికను ఏ ప్రణాళిక అని పిలుస్తారు? మొదటి పంచవర్ష ప్రణాళికను ఏ ప్రణాళిక అని పిలుస్తారు? వ్యవసాయ ప్రణాళిక. 24వ బిట్టు. క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1962. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నారు. ఇండియన్ టూరిజం
డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1966. ఏ ప్రణాళికలో? ఇది 3వ వార్షిక ప్రణాళికలో. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1968. శ్వేత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. శ్వేత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది? 1970. అతి ఆశతో కూడిన ప్రణాళిక ఏది? అతి ఆశతో కూడిన ప్రణాళిక ఏది? ఇది 3వ పంచవర్ష ప్రణాళిక. ఇది 3వ పంచవర్ష ప్రణాళిక. 29వ బిట్టు. 3వ పంచవర్ష ప్రణాళిక నమూనా ఆధారంగా రూపొందించారు. దేని నమూనా ఆధారంగా రూపొందించారు? అశోక్ మెహతా నమూనా ఆధారంగా రూపొందించారు. 5వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? డిపి ధర్. 31వ బిట్టు. పనికి ఆహార పథకం ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. పనికి ఆహార పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎప్పుడు? 1977. ఎప్పుడు? 1977. భారతదేశంలో నిరంతర ప్రణాళికల భావనను రూపొందించిన వారు ఎవరు? భారతదేశంలో నిరంతర ప్రణాళికల భావనను రూపొందించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ప్రొఫెసర్ లక్డావాలా. ఈ నిరంతర ప్రణాళికను 1978 నుండి 1980 ఈ మధ్య అమలు చేశారు. స్వాతంత్రం అనంతరం తొలిసారి నెగిటివ్ వృద్ధి రేటు నమోదైన సంవత్సరం. స్వాతంత్రం అనంతరం తొలిసారి నెగిటివ్ వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఎప్పుడు? 1980. ఇది దేంట్లో నెగిటివ్ వృద్ధి రేటు నమోదైంది? నిరంతర ప్రణాళికలు. ఓకే. డ్వాక్రా పథకం ఎప్పుడు ప్రారంభమైంది? డ్వాక్రా పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నారు. ఎప్పుడు? 1982. అయితే డ్వాక్రా అంటే ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఏంటిది? డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని డ్వాక్రా అంటారు. ఈ డ్వాక్రా పథకం ఓన్లీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా మహిళల అక్షరాస్యతను కల్పించే విధంగా ఉండాలని ఏర్పాటు చేశారు. 35వ బిట్టు. గరీబ్ హఠావో నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? గరీబ్ హఠావో నినాదాన్ని ఇచ్చినది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ఇందిరాగాంధీ. 7వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? 7వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? బ్రహ్మానందం. 7వ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఉపాధ్యక్షుడు ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్. బాల కార్మిక నిషేధ చట్టం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1986. ఇది కూడా 7వ పంచవర్ష ప్రణాళికలోనే మొదలుపెట్టారు. 39వ బిట్ చూడండి. 8వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. 40వ బిట్టు. డిఆర్డిఏ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఏంటిది? డిఆర్డిఏ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఏ సంవత్సరంలో? 1993. 9వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? మధు దండావతే. 9వ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు అమలు చేశారు అని అడుగుతున్నారు. ఏ సంవత్సరం? 1997 నుంచి 2002. నెక్స్ట్ బిట్ చూద్దాం. 43 బిట్టు. గంగా కళ్యాణ్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు? 1997. ఏ పంచవర్ష ప్రణాళికలో? ఇది 9వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైంది. ఓకే. నెక్స్ట్ బిట్. మహిళా సమృద్ధి యోజన ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1993. ఏ పంచవర్ష ప్రణాళికలో ఇది ప్రారంభమైందంటే 8వ పంచవర్ష ప్రణాళిక. ఓకే. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఎప్పుడు ప్రారంభించారు? 2001
సెప్టెంబర్ 25. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక? 9వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు. 46వ బిట్ చూద్దాం. 10వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అని అడుగుతున్నాడు. 10వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? కేసి పంత్. చూద్దాం. దేశంలో చట్ట హోదా పొందిన ఏకైక పథకం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? MGNREGS అంటే ఏంటో చూద్దాం. ఎం అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఏంటిది? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దీనికి చట్ట హోదా కల్పించారు మొట్టమొదటిసారిగా. ఓకే. 48 బిట్ చూద్దాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఏడాదిలో కనీసం ఎన్ని రోజులు ఉపాధి కల్పించాలి? ఎన్ని రోజులు ఉపాధి కల్పించాలి? 100 రోజులు. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఎప్పుడు ప్రారంభించారు? 2007 నవంబర్ 19. ఎప్పుడు? 2007 నవంబర్ 19. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక? 11వ పంచవర్ష ప్రణాళిక. 11వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేశారు? 2007 నుండి 2012 వరకు. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. 50వ బిట్టు. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు నా వీడియో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. పొరపాటున ఏదైనా నేను తప్పు చెప్పినట్లయితే కింద కామెంట్లో రాయండి, నేను సర్దిస్తాను. థ్యాంక్ యూ.